మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ములుగు జిల్లా శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ మంత్రివర్యులు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క క్యాంప్ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం ములుగు జిల్లాలోని బస్టాండ్ ప్రాంగణంలోని అంబేద్కర్ సెంటర్, మెయిన్ రోడ్, మసీద్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద జెండా వేడుకలలో సీతక్క పాల్గొన్నారు. అనంతరం ములుగు జిల్లాలో గణతంత్ర వేడుకలలో భాగంగా స్కూల్ పిల్లలు జాతీయ రహదారిపై నిలిచి ఉండటం గమనించిన సీతక్క తన కాన్వాయ్ దిగి పిల్లలకు శుభాకాంక్షలు చెబుతూ స్వతంత్ర పోరాట యోధుల గురించి మరోమారు స్కూల్ పిల్లలకి తను గుర్తు చేశారు. దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड खगोल चल गार्ड रिसर्जन। హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముఖ్యంగా ముందుగా మనం భారతీయులుగా పిలువబడే ప్రతి ఒక్కరు ముందుగా చెప్పుకోవాల్సిన మాట, ఈ రోజున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో బాధల నుంచి తెలివిగా, చురుకుగా ఆలోచించి మీకున్నటువంటి ఆర్థిక సంఖ్యలను కూడా తెంపుకొని ఈ రోజున స్వతంత్రంగా మీరు జీవించాలని చెప్పేసి సీకే న్యూస్ బృందం కోరుతుంది. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా ప్రాంతాల్లో అయితే మినిస్టర్ మంత్రివర్యులు సీతక్క అయితే ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఘనంగా పాల్గొన్నారని అనుకోవచ్చు. ఇది ఆ క్యాంప్ ఆఫీసులో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఈ యొక్క స్వతంత్రం గురించి మనం ఎలా ప్రవర్తించాలి, ఏంటి, ఎంతమంది యోధులు కష్టపడితే మనకి ఈనాడు ఇలాంటి స్వేచ్ఛా జీవితం కలిగిందన్న దాని గురించి మంత్రివర్యులు ప్రస్తావించారు. ఇదే నేపథ్యంలో పూర్తిగా చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంలో కూడా ఇంటి ఆడపడుచుగా పిలిచినటువంటి ప్రతి ఒక్కరి వీధికి కూడా వెళ్ళి, స్కూళ్ళకు కూడా వెళ్ళి, బస్టాండ్ ప్రాంగణం కావచ్చు, ఇటు అంబేద్కర్ సెంటర్ కావచ్చు, గాంధీ సెంటర్ కావచ్చు, కులమత భేదాలు లేకుండా మసీద్ సెంటర్ లో ఉన్నటువంటి జెండా కార్యక్రమానికి కూడా అక్క మీరు రావాలి అని చెప్పేసి పిలిచినప్పటికీ కూడా వెళ్ళి కులమత భేదాలు లేకుండా ఆయా కార్యక్రమంలో పూర్తిగా ములుగు జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలలో సీతక్క గారు అయితే ముమ్మరంగా పాల్గొన్నారని అనుకోవచ్చు. गार्ड आपके मिशन के लिए हाजिर है। अब खुद को वरदान దేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నారు. ఆ రోజు మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అనేక మంది మహనీయులు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహనీయులు భగత్ సింగ్ గారు, లక్షలాది మంది యువత ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి భారతదేశ విముక్తి స్వతంత్ర దినోత్సవం అనంతరం భారతదేశానికి
ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగము ఉండాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనము అనుసరించి దేశ ప్రజలకు హక్కులు, అధికారాలు, విధులు మరి మార్గదర్శనం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ దేశం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి కొంతమంది ప్రమాదంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేశ ప్రజలందరి హక్కులను కాపాడింది భారత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఈ గణతంత్ర దినోత్సవంలో మరి ముఖ్యంగా వినుడి ఉంది, హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము, సౌభాతృత్వము ఇవన్నింటినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఇంకా 1000 ఏళ్ళు గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే విధంగా యువత, ప్రజలు భవిష్యత్ తరాలకు భారత రాజ్యాంగాన్ని అందించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.